నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విస్తుపోయే విధంగా ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ దాడులు మరో బీహార్ను తలపించేలా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ కార్యకర్తల ఇళ్లలో జొరబడి జనసేన నాయకులు కొడుతున్నారంటే పరిస్థితి ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సైకోలాగా జనసేన కార్యకర్తలు ఇతరుల ఇళ్లపై దాడి చేయడం, ఇంట్లోకి వెళ్ళి కొట్టడం, ఇదేమి రాజకీయమో, ఇదేమి నీతి నిజాయితీతో పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైనా విమర్శలు చేసుకోవడం సహజం. ఈ టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిపై, ఇతర వైసీపీ మాజీ మంత్రులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. అసలు ఎంత అంటే అడ్డగోలుగా విమర్శలు చేశారు. వ్యక్తిగత ఇమేజ్ని కూడా దెబ్బతీశారు. వ్యక్తిత్వ అహనాన్ని తీవ్రంగా హననం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై సైకో అని ఇతర ఏదో రకరకాల విధంగా విమర్శలు చేశారు. కానీ అప్పుడు ఎలాంటి ఇండ్లకు పోయి దాడులు చేయలేదు. కానీ ఇప్పుడు జనసేన కార్యకర్తలు వెళ్ళి ఒక వైసీపీ కార్యకర్తల్లో గిరిబాబు అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి దారుణంగా కొట్టడం తీవ్రంగా కలిచివేస్తుంది. అసలు రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఇదేనా రాజకీయం అంటే? ఒకరి ఇళ్లపై దాడులు చేయడం, వ్యక్తులపై దాడులు చేయడం ఎక్కడి దాకా వెళ్తున్నారు? రేపు వారు ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీరి పరిస్థితి ఏందనేది అర్థం చేసుకోలేరా? ఇష్టానుసారంగా వ్యవహరించే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే వారు ఎక్కడ ఉంటారు? ఎక్కడికి పోవాలి? ఏమాత్రం తెలియదా? ఈ మాత్రం దాడులు చేసుకుంటూ పోతే ఎక్కడికి పోతుంది? గతంలో చంద్రబాబు ప్రభుత్వం బీహార్ అని రోజు చెప్పేవారు. మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఏం నడుస్తుంది? మరో బీహార్ అని తెలుస్తలేదా? బీహార్లో దాడులు చేసిన కన్నా విపరీతంగా పెరిగిపోయినట్టు ఇప్పుడు అక్కడ వీడియోలు చూసినా, అక్కడ వాతావరణం చూసినా తెలిసిపోతుంది. ఇష్టానుసారంగా అక్రమ కేసులు, ఎవరి మీద పడిపోయిన ప్రతిపక్ష నేతలు ఏది మాట్లాడినా కేసు పెట్టడం, అదే అధికార పక్షం వారు బడి తెగించి దాడులు చేసినా కేసు పెట్టకపోవడం, ఇదేం రాజనీతిని ప్రశ్నించినా చెప్పే నాయకులు లేరు, చెప్పే ప్రజాప్రతినిధి లేడు. పోలీస్ వ్యవస్థ మొత్తం రాజకీయ నాయకుల్లో ఎట్లా చెప్తే అట్లా వింటుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని దాడులు చేసుకుంటూ పోతే ముందు పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గ్రహించి తమ కార్యకర్తలను అడ్డు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.